హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు రెగ్యులర్గా లాంగ్ ఫ్రాక్స్ కాకుండా రెడీమేడ్ డ్రెస్సులు కాకుండా ఇలాగా శారీ తీసుకొని అలియా కట్ ఒకసారి ట్రై చేయండి. శారీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను. ఈ వర్క్ అంతా అలియా కట్ కోసం నేను వర్క్ వేయించానండి, కంప్యూటర్ వర్క్ బయట. ఈ డ్రెస్ స్టిచ్ చేసి నేను చాలా రోజులు అవుతుంది, కానీ లాంగ్ వీడియో పెట్టడానికి అవ్వలేదు. షార్ట్ వీడియోస్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేసేసాను. ఈ వర్క్ కోసం బయట నాకు 500 అయితే చార్జ్ చేశారండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కటింగ్, ఈ వీడియో మొత్తం నేనైతే కటింగే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అనేది స్టిచ్చింగ్ చూపిస్తాను. 1 మీటరు పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను. పైన బాడీ పార్ట్ వాటికి మాత్రమే 1 మీటర్ తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్లు అయితే చేశానండి. ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ లేకుండా లైన్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. క్లోజింగ్ మన వైపుకు ఉండేసి అంచులు అనేది ఆపోజిట్ ఫామ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ డ్రెస్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 35 సైజు ఉంటుంది. అంటే 34 సైజ్ వాళ్ళు, 36 సైజ్ వాళ్ళు ఎవరికైనా కానీ ఈ మెజర్మెంట్స్లో కుట్టుకుంటే ఒక కుట్టు అటు ఇటుగా అడ్జస్ట్ అవ్వచ్చు. లెంత్ వచ్చేసి యాంకిల్ లెంత్ ఉంటుంది అన్నమాట. ఫుల్ కాదు, యాంకిల్ లెంత్ వరకు ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి నేను 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేస్తున్నాను, ఖర్చు కోసము. జాయింట్ వేస్తాం కదా. ఇక్కడ గమనించండి, ఆలియా కట్ కోసం అయితే నేను ఇప్పుడే క్రాస్ అనేది ఆ షేప్ అనేది తీయట్లేదు. నార్మల్గానే యోక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో అలానే కట్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 14 వచ్చిందండి, 14 ఇంచులు బాడీ లెంత్ పెడుతున్నా. ఇది నా డ్రెస్ కాదు, కస్టమర్ది. సో నాకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ కస్టమర్కి అయితే చాలా బాగుంది. 14 లెంత్ వచ్చేసి పెట్టేశాను. ఇక్కడ పైన మార్కింగ్ చేసుకుని పైన ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటాను. పైన షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెడుతున్నాను. 6 ఇంచులు సరిపోతుంది ఈ మెజర్మెంట్కి. ఎందుకంటే చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం 6.5 అలా పెట్టాలి, లేదంటే డ్రెస్కి 6 ఇంచులు సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 అని చెప్పాను కదా. ఈ 35ని ఒక 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి, 38 వస్తుంది. 38ని అప్పుడు మనం 4 భాగాలుగా తీసుకోవాలి. చెస్ట్ లూజ్ పెట్టుకోవాలంటే 9.5 అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాం కదా, అలాగే నడుము లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 వచ్చింది. 32కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 35 వస్తుంది. దాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించుకుంటే మనకి 9 ఇంచెస్ వరకు వస్తుంది. 9 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి నడుము దగ్గర. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ ఏదైనా తీసుకోనండి, బాడీ మెజర్మెంట్స్ డ్రెస్సుల కోసం మాత్రమే 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుని దాన్ని 4 భాగాలుగా అయితే చేసుకోవాలి. 3 ఇంచెస్ యాడ్ చేయకుండా మనకు కరెక్ట్గా పెట్టామంటే మనకి డ్రెస్ పట్టదనమాట, పాడైపోతుంది. 3 ఇంచెస్ అనేది సైడ్కి వచ్చి యాడ్ చేసుకున్నాను. చంక రౌండ్ వచ్చేసి 16.5 ఉంది, అంటే 8.5 ఎక్కడికైతే వస్తుందో ఇలాగ రౌండ్గా చూసుకొని 8.5కి నేను కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను. మనకి సరిపోలేదు అని అంటే మనం చంక డౌన్ అనేది దించుకోవాలి. అలా రౌండ్ దించుకున్నప్పుడు మనకి సరిపోలేదు, చంక డౌన్ అనేది 6 ఇంచులు దించుకుంటే సరిపోయింది. అంటే మనం ఎంత షోల్డర్ అయితే పెడతామో అంత చంక డౌన్ తీసుకుంటే చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. నెక్ వెడల్పు అనేది 2.5 తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అయితే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ 7.5 దాకా ఉండాలి, కానీ వర్క్కి 6.5 మాత్రమే వచ్చిందని చెప్పి నేను వర్క్కి 6.5 మాత్రమే పెడుతున్నాను ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. నెక్లు కట్ చేయకుండా నార్మల్గా చంక రౌండ్ షోల్డర్ సైడ్ లెమట్ అయితే కట్ చేస్తున్నా. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత కింద సైడ్ అమ్మట ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి, లేదంటే మనకి సైడ్ అమ్మట షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత చంక దగ్గర కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను. లోతు బ్లౌజులకి ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకోవడానికి లైన్గా గీసేసుకుంటే ఇక్కడ కొలత చూసుకున్నామంటే మనకి 3.5 ఇంచుల వరకు లోపలికి షేప్ అనేది ఉంది. అప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 3.5 ఇంచుల దాకా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఇలా గీసేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఆలియా కట్ డ్రెస్ కోసం అనేది షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది నేను కట్ చేయట్లేదు, స్టిచ్ చేసేటప్పుడు వర్క్ని బేస్ చేసుకొని అప్పుడు కట్ చేస్తాను అనమాట. ఈ క్రాస్ మాత్రం కట్ చేసేసాను, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అనేది నేను కట్ చేస్తున్నాను. 2.5 ఇంచెస్ సైడ్ నెక్ పెట్టేసుకుని బ్యాక్ వచ్చేసి 7.5 అయితే పెడుతున్నా. బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్, రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. అదే మనకి హై నెక్ కావాలంటే 7.5 షోల్డర్ పెట్టేసుకొని 3 ఇంచెస్ వరకు బ్యాక్ డీప్ దించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఓపెన్ అనేది మన వైపు ఉండాలి, క్లోజింగ్ అనేది ఆపోజిట్ ఫామ్లో ఉండేసి 10 ఇంచుల హ్యాండ్ లెంత్. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఉంచుకొని యాడ్ చేసేసుకొని ఇలా మార్చేసుకుంటున్నాను. 1 ఇంచ్ 11 ఇంచులకి 11 ఇంచుల హ్యాండ్ లెంత్, 3 ఇంచెస్ చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇలాగా హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని లైన్ అయితే గీస్తున్నాను.
షార్ట్ హ్యాండ్ అయితే 2.5 తీసుకోవాలండి చంకా డౌను. మనకి ఎల్బో హ్యాండ్ కానీ 3/4 కానీ అయితే 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా టేప్ని రౌండ్గా పెట్టేసుకొని 8 వరకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఉంచేసుకొని ఇలాగా షేప్ అనేది తీసుకోవాలి. నాకు ఇదే అలవాటు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 అంటే 6.5 అయితే ఉంది. 6.5 ఇంచులకు పెట్టేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నాను. షేప్ అయితే వచ్చేసింది కదా, ఈ విధంగా హ్యాండ్ కట్ చేసేస్తున్నాను. మీకు కాటన్ లైనింగ్ కావాలన్నా క్రేప్ లైనింగ్ కావాలన్నా క్లాత్ని బేస్ చేసుకొని తీసుకోవడం. వచ్చేసి చంకలో తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కోసము. ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా షేప్ తీసేసుకొని ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. కంపల్సరీ హ్యాండ్ క్రాస్ అనేది తీసుకోవాలి, లేదంటే ఫ్రంట్ ముడతలు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి వర్క్ ఎక్కడైతే ఉందో ఆ హ్యాండ్ ఒరిజినల్ అనేది తీసేసుకుంటున్నాను. వర్క్ పైన పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒరిజినల్స్ అనేది తీసేస్తున్నాను. ఈ వర్క్కి నాకు వచ్చేసి కాస్ట్ 500 దాకా అలా ఛార్జ్ చేశారు. అప్పుడు నా దగ్గర కంప్యూటర్ వర్క్ మిషన్ లేదు కాబట్టి నేను బయటే చేయించాను, కస్టమర్ అడిగిందని. ఇలాగా ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా టైలర్స్కి యూస్ ఉంది ఈ వీడియో అంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ని. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అని అంటే ఈ వీడియోకి సంబంధించి కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు యోక్ పార్ట్ అయిపోయింది కదా, మనకు కింద గేరా కోసం అయితే తీసుకుంటున్నాను. ఇలాగ మనకి పన్నా ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. కింద వచ్చేసి 1 ఇంచ్ వరకు మనకి మార్కింగ్ అయితే చేస్తున్నారు. కింద మడతేసి కుట్టాలి కదా, ఆ మార్కింగ్ కోసము. ఈ మధ్యలో కొంచెం క్రాస్ ఏదైనా ఉంటే మనకు లైన్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఒక పొర మాత్రమే తీస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది కుచ్చులు వస్తాయి కదా, సో దానికోసం అనేది కొంచెం బ్యాక్ పార్ట్కి ఒక లెంత్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి ఒక లెంత్ వస్తుంది. అందుకని చెప్పి నేను లెంత్ అనేది తగ్గిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 46 వరకు తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 46, పైన కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు. కింద 2 ఫోల్డింగ్లు చేయాలి ఖర్చు కాబట్టి నేను 1 ఇంచ్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా గీసుకుంటున్నాను. చూడండి, స్కేల్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కూడా ఉంటుంది కదా, దానిపైన కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం నడుము చూసుకోవాలి. నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికి కొంచెం ఎక్స్ట్రా అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను నడుము, ఎందుకంటే ఎక్కువగా పెట్టట్లేదు అనమాట. ఫ్రిల్స్ అనేది లైనింగ్కి ఫ్రిల్స్ తగ్గించి పైన యోక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టామని అంటే మనకి పొట్ట అనేది ఎక్కువగా కనిపించదు. పొట్ట కనిపించకుండా కుట్టాలంటే ఇది ఒకటి. కొంచెం లాగా ఉన్న వాళ్ళకి, పొట్ట ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ అనేది మనకి ఫ్రిల్స్ తక్కువగా వచ్చేటట్టుగా చూసుకొని కింద గేరా రావాలి కదా, మళ్ళీ లేదంటే పట్టేస్తూ ఉంటుంది. ఆ గేరా కోసం ఈ విధంగా క్రాస్గా గీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసి ఈ క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. ఈ పక్కనున్న సైడ్ ముక్క కూడా మనకి వేస్ట్ కాదు. ఇప్పుడు మనకి కింద గేరా అనేది అది సరిపోలేదు అని అంటే ఆ పైన వచ్చిన క్రాస్లోది ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకొని కట్ చేసామంటే మనకి కింద గేరా అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఆ విలంబరం అనేది మనకి నడిచినా పట్టేయదు అనమాట. ఇగో కింద కూడా ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. పట్టేది ఎక్కడైనా కూర్చున్నా కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎక్కడైనా 4 కుర్చీలు అనేది వస్తాయి. దీనివల్ల మనకి ఎక్కువగా పొట్ట కానీ వెనక సీట్ కానీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అలియా కట్ అనేది చేసేసరికి 3.5 ఇంచులు మనకి డిఫరెన్స్ వచ్చింది కదా ఆ యోక్ పార్ట్లో. సో అది ఇప్పుడు మనం కట్ చేసిన సేమ్ ఎలా అయితే పెట్టామో సేమ్ యాజ్ అలానే పెట్టేసుకొని 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. పైన క్రాస్ ఎంత అయితే తీస్తామో 3 ఇంచెస్ తీసినా, 3.5 తీసినా, 4 ఇంచెస్ తీసినా మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి అంత లెంత్ అనేది పెంచుకోవాలి పై వైపున. ఈ విధంగా తీసుకొని సేమ్ దానికి ఎలా అయితే క్రాస్ ఇస్తామో అలానే క్రాస్ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. సెంటర్లో మనకి ఫ్రంట్ వచ్చేటట్టుగా కొంచెం టక్ అనేది ఇచ్చేసుకుంటున్నాను, మార్క్ చేసుకుంటున్నాను. ఇంతే, ఇది కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కూడా లైనింగ్ అయిపోయింది. మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి ఎలా కట్ చేస్తున్నానంటే ఇంకా దాన్ని బేస్ చేసుకోవట్లేదు. మనకి ఎంతైతే గేరా ఉంటుందో దాన్ని హాఫ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము, బ్యాక్ పార్ట్ కోసం అనేది. మనకి ఉన్న శారీ మిగిలిన యోక్ పార్ట్ తీసేసిన తర్వాత శారీ అనేది సగం చేసేసి ఒకటేమో బ్యాక్ పార్ట్ కోసం, ఒకటేమో ఫ్రంట్ పార్ట్ కోసమనే వేస్తున్నాను. దాన్ని 4 ఫోల్డింగ్లు చేసుకొని లెంత్ చూసుకోవాలి కదా, మరి ఆ లెంత్ కోసం వచ్చేసి మనకి 48 ఫుల్ లెంత్. యోక్ పార్ట్కి వచ్చేసి 14 ఇంచులు తీసేస్తాం కదా, మన లైనింగ్ వచ్చేసి 46 పెట్టాను. ఇది 48 పెట్టేసుకొని మనకి పైన యోక్ పార్ట్ దగ్గర 14 ఇంచులు తీసేసి మనం కట్ చేసేసుకోవాలి.
అది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనకు లైనింగ్ ఎలా అయితే 3.5 ఇంచెస్ పెంచుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా 3.5 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ లో ఎంత అయితే క్రాస్ తీస్తామో 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా 4 ఇంచెస్ అయినా అంతా మనకి ఫ్రంట్ పార్ట్ కింద పెరుగుతుంది అనమాట లెంత్ అంతే. ఈ వీడియోలో అనేది కటింగ్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో అనేది స్టిచ్చింగ్ చూద్దాము. మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తా. చూస్తున్నారు కదా 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని నేను ఈ విధంగా అయితే తీసేస్తున్నాను. అన్ని క్లాత్లకి ఇలా చిన్న క్లాత్లకు మాత్రమే ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. డ్రెస్ కటింగ్ చేస్తే సరిపోదు కదా, డ్రెస్ స్టిచెస్ చూపించాలి కదా, మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు. ప్లీజ్